హలో అండ్ వెల్కమ్ టు సినిమాధవం. ఇప్పుడే హిట్ 3 ట్రైలర్ చూశాను. ఒక్క మాటలో చెప్పాలంటే వావ్ అండ్ మైండ్ బ్లోయింగ్ అనిపించింది. డైరెక్టర్ శైలేష్ కొలను ఈసారి వైలెన్స్ ని గిమ్మిక్ గా కాదు కథలోకి భాగం చేశాడు. అందుకే ఈ ట్రైలర్ కట్ అదిరిపోయింది. మొదటి డైలాగ్ తోనే అర్జున్ సర్కార్ క్యారెక్టర్ లోని డెప్త్ ని బ్యూటిఫుల్ గా ఎస్టాబ్లిష్ చేశారు. క్రిమినల్ అనేవాడు 10 ఫీట్ సెల్ లో ఉండాలి లేదా 6 ఫీట్ హోల్ లో ఉండాలి. ఇది విన్నాక ఒక ఎక్స్ట్రీమిస్ట్ లా అనిపించిన వెంటనే వచ్చే లైన్ లో బిహేవియరల్ కరెక్షన్ అవ్వని క్రిమినల్స్ సొసైటీలో తిరగకూడదు అనడంతో అతనికి సిస్టమ్ మీద ఉన్న నమ్మకం ఉన్న ఒక ప్రొఫెషనల్ అని అర్థమవుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడు, పోయేదేముంది. మహా అయితే ఇంకొంచెం దగ్గర అవుతాను, ఇంకొన్ని మంచి వీడియోలు తీసుకొస్తాను. మూవీ మెయిన్ కేస్ ని క్లూగా ట్రైలర్ లో పరిచయం చేశారు. ఒక మదర్ ఇచ్చిన కంప్లైంట్, ఆమె బేబీని ఎత్తుకెళ్లారని చెప్తుండగా అదే సమయంలో నాని కనిపించే షార్ట్స్ ఇంటర్ కట్ చేయడం ఒక డౌట్ ఎలిమెంట్ ని సృష్టించడంలో డైరెక్టర్ మాస్టర్ మైండ్ అనిపించాడు. ఇది కేవలం ఎడిటింగ్ ట్రిక్ కాదు, నెరేటివ్ లో భాగం. ట్రైలర్ లో చాగంటి గారు వాయిస్ వినడంతో గూస్ బంప్స్ రావడం గ్యారంటీ. ఎలివేషన్ పాటలు వీడియోలు చూసిన వాళ్ళకి ఇది ఒక కిక్ లా అనిపిస్తుంది. కానీ ఇక్కడ అది సినిమాటిక్ స్టైల్లో రావడం బెస్ట్ పార్ట్ ఆఫ్ ది ట్రైలర్ అనొచ్చు. అర్జున్ జనాల మధ్య ఉంటే అర్జున్, మృగాల మధ్య ఉంటే సర్కార్ అనే డైలాగ్ తో క్యారెక్టర్ కి పేరుకి అర్థం బలాన్ని చూపించారు. బాక్సింగ్ రింగ్, వైట్ టెక్స్చర్ దుస్తులు వేసుకున్న 5 మెంబర్స్, ఒక మిస్టీరియస్ అమ్మాయి, ఓ సీక్రెట్ డెన్, ఓ ఛాలెంజ్, ఓ ఎపిసోడ్ అనిపిస్తుంది. ఇక్కడ కొంత బ్రూస్లీ సినిమాలో హోమేజ్ ఫీల్ కూడా వస్తుంది. కేజెస్ లో ఉన్న వాళ్ళు ఎవరు, ట్రయల్ బ్లేజింగ్ డ్రామా బ్యాక్ స్టోరీ హింట్ చేస్తుంది. హిట్ 1 లో లాగా ఇక్కడ కూడా ఎమోషనల్ కంటెంట్ తప్పకుండా పోతుందని ఇక్కడ తెలుస్తుంది. చివరిలో నాని డైలాగ్ యూ కాంట్ సర్వైవ్ హియర్ అన్నప్పుడు వచ్చే రెస్పాన్స్, ఈ మాట నా కెరీర్ బిగినింగ్ నుండి వింటున్నాను. మాస్ ప్లస్ మోటివేషన్ కలిపి మెటా డైలాగ్. నాని సాలిడ్ గా రూత్లెస్ గా కనిపిస్తున్నాడు. ఈసారి వైలెన్స్ కి ఒక బేస్ ఉందని ట్రైలర్ క్లియర్ గా చెప్తుంది. ఓవరాల్ గా హిట్ 3 ట్రైలర్ మైండ్ గేమ్స్, ఎమోషన్, మాస్, ఎలివేషన్స్ తో పక్కా ఫైర్ లో ఉంది. ఈసారి శైలేష్ గారు, నాని గారు గేమ్ కి బోర్డర్ పెడుతున్నారనిపిస్తుంది. మరిన్ని మూవీ రివ్యూల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకొక ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూతో. థ్యాంక్ యూ.